JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. ప్రభుత్వ ఉద్యోగి కానీ చేసేది మాత్రం బొమ్మలు వేస్తారు. ఒక ఆర్టిస్ట్గా తన జీవితాన్ని ప్రస్తావించి అంచెలంచెలుగా ఎదుగుతున్న ప్రశ్న ఆయన విశాఖవాసి మొక్క విజయ్ కుమార్ చిరుధాన్యాలతో ఫోటోలు వేసి ప్రధానమంత్రి స్థాయి వరకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా విజయ్ కుమార్ ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు మీ ఆర్ట్ ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా వెళ్ళిందని చెప్తున్న పరిస్థితి ఉంది. అవునండి, యాక్చువల్గా అయితే నేను ఈ ఆర్ట్ చేయడానికి కారణం ఏంటంటే నా మెసేజ్ ఇది మిల్లెట్స్తో దీన్ని చేయడం అనేది నాది యూనిక్ ఆర్ట్ అండి. నేను తప్ప ఎవరూ చేయలేదు ఇప్పటికొచ్చి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇది నేను యాక్చువల్గా దీన్ని ఏదో నేను కమర్షియలైజ్ చేయడానికి కాదు. నా మెసేజ్లో అందరూ ఈ మిల్లెట్స్ని యూజ్ చేయాలని, మిల్లెట్స్ ఫుడ్ తినాలనేదే నా తాలూకా ఆకాంక్ష. దానికోసం అని చెప్పి నేను గత సంవత్సరం 2023 నుంచి నేను చేస్తున్న రకరకాల అంటే అందరూ ఫోకస్ అయ్యే విధంగా నేను మన ఫెస్టివల్స్ అన్నింటినీ కూడా బేసిక్గా తీసుకుని నేను వాటి మీద ఫోకస్ చేసి ఒక్కొక్క పండగకి కూడా ఆ ఫెస్టివల్ రిలేటెడ్గా ఉండే పిక్చర్స్ చేయడము, అది అందరూ చూడడం బాగుందనడం, అది మిల్లెట్స్తో కలర్స్ వాడకుండా చేయడం అనేది వాళ్ళు అంతా దానిలో హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానే నేను థింక్ చేసి గత 23 నుంచి కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నానండి. ఇది ఇంకా కంటిన్యూ చేస్తానండి. అలా కంటిన్యూ చేసి అందరికీ కూడా మిల్లెట్స్ తినాలనే వాళ్ళకి మిల్లెట్స్ తినాలనే ఉద్దేశంతోనే నేను ఇది చేయడం జరుగుతుందండి. చాలామంది పెయింట్స్తో వేస్తారు కదా, పెయింట్స్తో వేస్తే అలా ఉంటుంది. మిల్లెట్స్ అంటే ఏమైనా పాడవదా? ఈ మిల్లెట్స్తో వేసేది అసలు యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్లో కొంతవరకు కూడా మిల్లెట్స్తో చేయడం వల్ల ఒక 5 months నుంచి ఒక 6 months వరకు ఉండి తర్వాత నుంచి అవి పురుగు పట్టే అవకాశం ఉంటుందని నేను చాలా ఇదయ్యాను. కానీ ఏంటంటే నాకు కూడా తర్వాత నుంచి కూడా నాకు తెలిసింది ఏంటంటే దీనిపైన మామూలు ఫ్రేమ్తో పాటు గ్లాస్ కాదు, దీనిపైన ఒక రెజిన్ కనుక మనం వాడగలిగితే, రెజిన్ అనేది ఒక కెమికల్, అది డ్రై అయిపోతే మీకు ఒక గ్లాస్ లాగా మీకు పైకి కనిపించడం జరుగుతుంది. అది ఎప్పటికీ ఇంక జీవితాంతం పడే అవకాశం లేదు. మీకు అది ఒక మంచి గుర్తింపు గల ఆర్ట్గా మీరు ఎప్పుడూ దాన్ని చిరస్థాయిగా ఉంచుకునే అవకాశం ఉంటుందండి. ఇది అంటే మీకు ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అలాంటిది ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటారు, పక్క ఆర్ట్ను పక్క ఉద్యోగం? యాక్చువల్గా హాబీ అనేది నా ఆర్ట్ అండి. నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్. నేను చిన్నప్పటి నుంచి బేసిక్గా ఆర్టిస్ట్ కాబట్టి నేనేంటంటే నా ఆర్ట్ నేను వదులుకోలేను కదా. నా ఆర్ట్ని డెవలప్ చేసుకుంటూ నాకుండే టైంలో నేను శని ఆదివారాలు పిల్లలకి నా ఆర్ట్ని మళ్ళీ అందరికీ పిల్లలకి నేర్పే విధానంలో కూడా సహాయపడుతున్నాను. అలా కాకుండా నేను ఆలోచించేది గత 23 మిల్లెట్స్ ఇయర్ కాబట్టి, ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ కాబట్టి దాని మీద నేను ఫోకస్ చేసి నేను ఏం చేశానంటే, నేను యాజ్ ఆర్టిస్ట్గా మిల్లెట్స్తో ఏదైనా బొమ్మలు చేస్తే ఫోకస్గా మిల్లెట్స్ గురించి ఆలోచిస్తారు పబ్లిక్. దాన్ని తినడానికి ఎందుకు తినాలి, ఏం తినాలి, మిల్లెట్స్లో ఇన్ని రంగులు ఎందుకున్నాయి, ఏ మిల్లెట్స్ ఉన్నాయి అనేది తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఇది చేయడం జరిగింది. దానికి కూడా నేను నా టైంని మాత్రమే నేను చూసుకుంటూ, జాబ్ను పక్క చూసుకుంటూ నేను ఇవన్నీ చేయడం జరుగుతుందండి. దాని గురించి నేను పొందే ఆనందం అంతా ఎంత కాదు. ఎందుకంటే ఇవి విదేశాలకు కూడా ఇవి ఎంతో చేరి వాళ్ళ తాలూ ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. నేను లాస్ట్ G20 హైదరాబాద్లో 38 కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్వి నేను వాళ్ళ పోర్ట్రేట్స్ చేసి వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వడం అనేది నాకు ఎంతో ఆనందకరమైన విషయం. అయితే నేను అలాంటి వాటిని నేను తీసుకుని మంచి ఎంకరేజ్మెంట్గా దీన్ని ఇంకా ముందుకెళ్ళడానికి నేను ఎన్నో ప్రతి పిక్చర్లోని అంటే మీనింగ్ఫుల్గా ఉండేటట్టు, ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఇచ్చేటట్టు, అది ఒక మంచి సందర్భం ఉండేటట్టు నేను దాన్ని తీసుకొని చేయడం జరుగుతుందండి. అంటే నేటి యువతకి ఏం చెప్తారు? అంటే నేను ఒక ఆర్టిస్ట్గా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంటే ఇది ఒక యూనిక్ ఆర్ట్, అంటే ఇది ఎక్కడా లేనిది. కాకపోతే నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ మనకి సమాజానికి సంబంధించిన దానికోసం కృషి చేయాలి. అందరి బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత అనేది ఏం లేదు. మనం కూడా బాధ్యతగా ఉంటే గవర్నమెంట్ కూడా బాధ్యతగా ఉంటుంది. మన తరపున కృషి మనం కూడా చేయాలనేది నా ఉద్దేశం అండి. అంటే మీకు ఎటువంటి రికార్డ్స్ వచ్చాయి, అవార్డ్స్ కానీ అలాంటి ఏమన్నా? యాక్చువల్గా నేను ఈ మిల్లెట్స్లో గత లాస్ట్ సంవత్సరం నుంచి నేను చేస్తున్న ఈ మిల్లెట్స్లో నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిందండి. తర్వాత మెరికల్ వరల్డ్ రికార్డ్ అని వాళ్ళు కూడా నన్ను అప్లై చేసుకోమని చెప్పి నన్ను తెలుసుకుని వాళ్ళు కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇదే కాకుండా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళు కూడా మీకు ఇస్తున్నామండి, మీరు అప్లై చేయండి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఈ నెల 26వ తారీఖున నాకు అంటే రవీంద్ర భారతిలో, హైదరాబాద్లో జరుగుతున్న రవీంద్ర భారతిలో ఒక 100 మంది కళాకారులకి నంది అవార్డు ఇస్తున్నారండి. అందులో కూడా నేను సెలెక్ట్ అయ్యాను.
నన్ను కూడా పిలిచి వాళ్ళు సత్కరించుకుంటున్నారు. ఇట్లా ప్రస్తుతం అయితే మాత్రం ఇలా ఉందండి. ఇంత ప్రతిభ ఉన్న మీకు ఎప్పుడు సినిమా అవకాశాలు ఏమి రాలేదా? అంటే ఇది నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, దట్టు నాతో పాటు ఈ ఆర్ట్ని నేను ఉన్నాను. ఇలా ఆర్ట్ని తీసుకెళ్ళడమే కాకుండా ఈ ఆర్ట్ 10 మందికి ఉపయోగపడాలని, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని నా కోరిక. ఆ విధంగా నేను ముందుకెళ్తున్నాను తప్ప ఈ సినిమా అవకాశాల గురించి వాటి గురించి నేను ఆలోచించను. మీ ఆర్ట్ని అప్పుడు పెద్ద పెద్ద స్టార్లు కానీ డైరెక్టర్లు చూశారు కానీ తెలిసింది. అవునండి. నేను చార్కోల్ ఆర్ట్లు బాగా చేస్తూ ఉంటాను. పెద్ద పెద్ద చార్కోల్ ఆర్ట్లు చేయడం నా ఆర్ట్ వర్క్స్ మ్యాక్సిమం పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరింట్లోనే ఉన్నాయి. వాళ్ళు కూడా నన్ను ప్రశంసించి వాళ్ళు కూడా నాకు ఎన్నో లెటర్స్ ఇవ్వడం అవి చేయడం జరిగింది. అది నేను ఆనందకరంగా తీసుకుంటాను తప్ప అది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళే విధంగా మాత్రం నేను చూడండి. ఇది విజయ్ కుమార్ గారు అయితే పూర్తిగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మిలెట్స్పై అవగాహన కలిగించుకున్నాను, అందుకే నేను ఈ ఆర్ట్ని అయితే వేయడం జరుగుతుంది. పూర్తిగా నాకు ఆర్ట్ వేయడం, మరో పక్క ఉద్యోగం చేసుకోవడం 2 నా హాబీ అని అయితే చెప్తున్నారు. యువత కూడా సరైన మార్గంలో వెళ్తే అనుకున్నది సాధిస్తారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.